హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. చీకటి పడిన తర్వాత ఊరి చివర ఉన్న చింత చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే అక్కడ గాలి లేకపోయినా ఆకులు కదులుతాయి. ఎవరూ లేని చోట స్త్రీ నవ్వులు వినిపిస్తాయి. ఆ చెట్టు కింద ఒక్క నిమిషం ఆగిన వాళ్ళు తిరిగి వస్తారు, కానీ వాళ్ళల్లో ఏదో ఒకటి అక్కడే మిగిలిపోతుంది. 1980లో హైదరాబాద్ నుంచి వచ్చిన 6 యువకులు సాహసం కోసం వెళ్ళి జీవితాంతం వెంటాడే భయాన్ని తెచ్చుకున్నారు. ఇది చింత చెట్టు కింద ఆగిన వాళ్ళు కథ. ఒక చెట్టు, ఒక శాపం, మరియు ఎప్పటికీ విముక్తి కోరుకునే ఒక ఆత్మ కథ. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది 1980వ సంవత్సరం. వేసవి సెలవులు. హైదరాబాద్లోని సర్కార్ కాలేజీలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న 6 స్నేహితులు రాము, కృష్ణ, సురేష్, రాజు, వినోద్, మధు ఒక పెద్ద సాహసం చేయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణ తాతయ్య వాళ్ళ ఊరు వెంకటాపురంలో పెద్ద ఉత్సవం ఉందని అందరూ కలిసి వెళ్ళి 2 వారాలు గడపాలని ప్లాన్ చేశారు. రాము ఎన్ఫీల్డ్, కృష్ణ రాయల్ ఎన్ఫీల్డ్, మిగతా 4 2 బైకుల మీద బయలుదేరారు. సిగరెట్లు, 1 బాటిల్ బ్రాందీ, టార్చ్ లైట్లు, కత్తులు, కొంత ఆహారం అన్నీ సిద్ధం చేసుకున్నారు. రోడ్డు మీద వెళ్తూ సినిమా పాటలు పాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, భవిష్యత్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటూ ప్రయాణం సంతోషంగా సాగింది. సాయంత్రం 6:30 గంటలకి వెంకటాపురం చేరుకున్నారు. ఎర్రటి మట్టి రోడ్లు, పైకప్పుల ఇల్లు, దూరంగా ఒక పెద్ద చింత చెట్టు కొమ్మలు కనిపించాయి. కృష్ణ తాతయ్య ఇంట్లో వాళ్ళను చూసి అందరూ సంతోషపడ్డారు. విందు భోజనం, పచ్చిమీరాలు, గ్రామం కథలు, రాత్రి బాగా సాగింది. కానీ వాళ్ళు ఆ చింత చెట్టు గురించి ఏంటి అని అడగగానే వాతావరణం మారిపోయింది. లక్ష్మమ్మత్త గొంతు తగ్గించి చెప్పింది, పిల్లలు, ఆ విషయం మాట్లాడకండి. సూర్యాస్తమయం తర్వాత ఆ వైపు కూడా చూడకండి. గాలి లేకుండా ఆకులు కదులుతాయి. స్త్రీ నవ్వులు, ఏడుపులు వినిపిస్తాయి. ఎవరైతే ఆగుతారో వాళ్ళు తిరిగి రారు. రహస్యం తెలుసుకోవడం కోసం 6 సైన్స్ స్టూడెంట్స్ కావడంతో కేవలం కథలు విని ఆగలేదు. 3వ రోజు నుంచి వాళ్ళు ఊరి పెద్దలను, పండితులను, పాత వాళ్ళను విడివిడిగా అడగడం మొదలుపెట్టారు. ఊరి కరణం రామయ్య, 72 ఏళ్ళు. ఇంట్లో ఒక పాత తామ్రపత్రం చూపించాడు. 1948 ఆగస్టు 15న సుబ్బమ్మ అనే 28 ఏళ్ల బ్రాహ్మణ వితంతువు తన 5 ఏళ్ల కూతురు బాలమ్మతో ఆ చెట్టు కింద ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త స్వాతంత్ర సమరయోధుడు. ఊరి జమీందారు కుట్ర వల్ల చనిపోయాడు. ఊరి వాళ్ళు సుబ్బమ్మను అపవిత్రురాలు అని బహిష్కరించారు. చావు ముందు ఆమె శాపం పెట్టింది, నా కింద ఆగిన ప్రతి జీవి నా దగ్గరే ఉండాలి, ఎప్పటికీ విడిపోకుండా. పాత గ్రంథాలయంలో 1957లో కనిపించకుండా పోయిన టీచర్ డైరీ దొరికింది. చివరి రాత, ఆకులు గాలి లేకుండా కదులుతున్నాయి. ఒక స్త్రీ నా పేరు పిలుస్తోంది. నా శరీరం ఇక్కడ ఉంది, కానీ నా ఆత్మ ఆ చెట్టులో చిక్కుకుంది. 1969లో బ్రతికి బయటపడిన లింగయ్య, 65 ఏళ్ళు, దగ్గరికి వెళ్ళారు. అతను గట్టిగా చెప్పాడు, ఆ చెట్టు కింద ఆగితే సుబ్బమ్మ ఆత్మ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. మీ జ్ఞాపకాలు, భయాలు, కోరికలు అన్నీ ఆమె గ్రహిస్తుంది. విముక్తి కోసం ప్రత్యేక శ్రాద్ధం, హోమం చేయాలి, కానీ ఆమెను సంతృప్తిపరచాలి. భయంకర రాత్రి. 3వ రోజు అర్ధరాత్రి 1:20. 6 సిగరెట్లు తాగుతూ, బ్రాందీ తాగుతూ, టార్చి లైట్లు, కత్తులు తీసుకుని ఒక్కసారి చూద్దాం అని ఆ చెట్టు వైపుకు బయలుదేరారు. చెట్టు దగ్గరికి వచ్చేసరికి గాలి పూర్తిగా ఆగిపోయింది. కొమ్మలు నేలను తాకుతున్నాయి. చల్లగా, భారీగా అనిపించింది. వాళ్ళు బైకులు ఆపి కూర్చున్నారు. మధు నవ్వుతూ ఇలా అన్నాడు, ఏమీ లేదు బాస్, సాధారణ చెట్టే. అప్పుడు ఆకులు కదిలాయి, గాలి లేదు.
ఒక్కసారిగా చల్లని గాలి వచ్చి వాళ్ళ ముఖాలను తాకింది. స్త్రీ గొంతు వినిపించింది, మధురంగా, భయంకరంగా. నా కింద ఆగారు కదా, స్వాగతం. అక్కడి నుంచి నరాలు గగుర్పాటు పుట్టే భయం మొదలైంది. సురేష్ వెనక్కి తిరిగేసరికి ఒక వితంతువు నిలబడి ఉంది. కళ్ళు పచ్చగా మెరుస్తున్నాయి. నా బిడ్డను చంపిన వాళ్ళను నువ్వు కూడా అంటి చెయ్యి పట్టుకుంది. సురేష్ చెయ్యి మంటగా కాలిపోయినట్టు అరిచాడు. చేతి మీద చింతాకులు అంటుకున్నాయి. రాజు, తన తల్లి గొంతు వినిపించింది. రాజుబాబు, ఇక్కడికి రా. తిరిగి చూసేసరికి సుబ్బమ్మ ముఖం. నోటి నుంచి చింతపండు గింజలు పడుతున్నాయి. అతని కళ్ళ నుంచి రక్తం కారసాగింది. వినోద్, మధు చెట్టు కింద తమ సొంత శరీరాలు కూర్చుని ఉన్నట్టు చూశారు. చుట్టూ ఇతర శవాలు. వాళ్ళు ఇంకా బ్రతికున్నారా లేదా అని తెలియడం లేదు. కృష్ణ తన సొంత గొంతు విన్నాడు. మేమిక్కడే ఉన్నాం ఎప్పటికీ. రాము రుద్రాక్షమాల పట్టుకుని ఓం నమశివాయ అని అరుస్తూ పరిగెత్తాడు. వెనక్కి చూసేసరికి 5 ఫ్రెండ్స్ కళ్ళు పచ్చగా మెరుస్తూ అతన్ని పిలుస్తున్నారు. వాళ్ళందరూ చెట్టు చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. ఏడుపులు, నవ్వులు, పిలుపులు, భయంకర శబ్దాలు చుట్టుముట్టాయి. సూర్యోదయం. సూర్యుడు ఉదయించేసరికి ఊరి వాళ్ళు గుంపుగా టార్చిలైట్లు, మంత్రాలు చదువుతూ వచ్చారు. 6 చెట్టు చుట్టూ పడి ఉన్నారు. నోట్లో చింతపండు గింజలు, చేతులు గట్టిగా పట్టుకుని ఉన్నాయి. కళ్ళు తెరిచి ఉన్నా ఏమీ చూడడం లేదు. రాము మాత్రం కొంచెం కదిలాడు. అతని రుద్రాక్షమాల వల్ల కొంత తప్పించుకున్నాడు. రాము, లింగయ్య, కరణం, రామయ్య పండితులతో కలిసి పరిశోధన చేశాడు. అమావాస్య రాత్రి 6 కలిసి చెట్టు కింద హోమం వెలిగించి సుబ్బమ్మకు చీర, బాలమ్మకు బొమ్మలు, పిండం, తిలలు ఇచ్చారు. మంత్రాలు చదివారు. సుబ్బమ్మ ఆత్మ ప్రత్యక్షమై భయంకరంగా అరిచింది. రాము ధైర్యంగా, మీకు జరిగిన అన్యాయం మాకు తెలిసింది, మేము మీకు శాంతి కల్పిస్తాం అన్నాడు. తెల్లటి కాంతి బయటకు వచ్చి ఆకాశం వైపు వెళ్ళింది. చెట్టు ఆకులు నిశ్శబ్దమయ్యాయి. 4 నెలల తర్వాత హైదరాబాదులో 6 కలిసి కూర్చున్నారు. అందరూ బాగా కోలుకున్నారు. కానీ ఆ రాత్రి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేకపోయారు. రాము కళ్ళల్లో కొంచెం పచ్చటి నీడ మిగిలింది. వాళ్ళ స్నేహం మరింత గట్టిపడింది. ఎవరూ ఒంటరిగా రాత్రి ప్రయాణాలు చేయడం మానేశారు. ఇప్పటికీ వెంకటాపురంలో ఆ చెట్టు దగ్గర ఒక చిన్న శిలాస్తంభం ఉంది. సుబ్బమ్మ, బాలమ్మ అని రాసి ఉంటుంది. రాత్రి ప్రయాణంలో చింత చెట్టు కింద ఎప్పుడూ ఆగకండి. ఆగితే తిరిగి రావచ్చు, కానీ పూర్తిగా రారు.